మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. చెన్నూరు పట్టణంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో నిరసన. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. మంచి విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సిపి. వికారాబాద్ తండూరు ట్రైబల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ సంఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్. జగిత్యాల మాతా శిశు కేంద్రంలో కాలం చెల్లిన మందులు, పిల్లల ప్రాణాలంటే లెక్కలేదా? ఇక వివరాల్లోకి వెళ్తే, వైసీపీ పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త పదవికి రాజీనామా చేసి అవంతి శ్రీనివాస్ రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉన్నాను. వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజకీయాల రాజీనామా చేస్తున్నాను. కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉంటాను. ఎవరి మీద విమర్శలు చేయాల్సిన అవసరం లేదు. రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చాను. సేవ చేశాను. సంపాదించాలని ఆలోచన ఏనాడు లేదు. భీమిలి నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేసే ప్రతి ఇంటిని టచ్ చేశాను. నిస్వార్థంగా ప్రజలకు సేవ చేశాను. ప్రజా తీర్పును ప్రతి ఒక్కరూ గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎవరి మీద నిప్పం పెట్టాల్సిన అవసరం లేదు. రాజధాని చెప్పిన ప్రజలకు అనేక పథకాలు ఇచ్చిన, అభివృద్ధి చేసిన, ఎందుకు ఇలా జరిగిందనేది విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానికంగా ఉన్న వారిని కాకుండా పైన ఉన్న వారిని చూసి నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నాను. నా హయాంలో నేనే ఎలాంటి అవినీతి చేయలేదు, అవినీతిని ప్రోత్సహించలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం పాటు సమయం ఇవ్వాలి. వారు 6 నెలల నుంచి ఆందోళన, నిరసనలు అంటే కార్యకర్తలు, నేతలు ఇబ్బంది పడతారు. వైసీపీ హయాంలో కార్యకర్తలు, నేతలు ఇబ్బందులు పడ్డారు. అంతా వాలంటీర్లే నడిపించారు. వ్యక్తిగత సినిమా చిత్రం ఉంటుంది. వ్యక్తిగత ఎజెండా కంటే సొసైటీ ఎజెండా చాలా ఇంపార్టెంట్. సొసైటీ ముందుకెళ్తే మనం ముందుకెళ్తాం. మనం ముందుకెళ్ళిన సొసైటీ చెప్పండి. You find any major difference that you wanted to resign from the party, or you have been disappointed from the beginning? Actually, madam, shall I speak in English? తెలుగులో చెప్పండి. ప్రజలు ఇక్కడ సిద్ధాంతాలు కాదు, ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే ఒక నమ్మకం, రెస్పాన్సిబిలిటీ, ఒక నాయకత్వం ఎన్నుకున్నప్పుడు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్న బాధ్యత ప్రతి పార్టీ మీద, ప్రతి నాయకులు ఉంది. ఆ ఆకాంక్షలను నెరవేర్చడం విఫలమైనప్పుడు వచ్చేటువంటి ఇబ్బందులు. సో జనరల్గా ఏంటంటే ప్రతి నాయకులు కూడా ఎలక్ట్ అయ్యే ముందు ఎమ్మెల్యే కానీ, సీఎం, ముఖ్యమంత్రులు కానీ ప్రజలు యాస్పిరేషన్స్ అనుగుణంగా పనిచేస్తామని చెప్తారు. పనిచేస్తామని నమ్మిస్తాం. ఒకసారి ఆ సీట్లో కూర్చున్న తర్వాత ప్రజల ఆకాంక్షలు అనుగుణంగా మర్చిపోయి వాళ్ళ ఆకాంక్షలు అనుగుణంగా పనిచేయడం, దానివల్ల ఈ గ్యాప్ వస్తుంది. దానివల్ల ఈ ఫలితాల కారుబారు అవుతుంది. వచ్చిన తర్వాత కనీసం ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మనం విశ్లేషణాత్మకమైనటువంటి, ఉదరసాత్మకమైనటువంటి ఆలోచన చేసుకుని ముందుకెళ్తాం. ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ అది జరగలేదు కాబట్టి మీరు సార్, మీ ఓటమికి కారణం మీరు విశ్లేషించుకున్నారా సార్? ఓవరాల్ గా వైసీపీ ఓటమికి కేస్ స్టడీ చేయమని మేధావులు, మీడియా మీరు రోజు 16 గంటలు పనిచేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు భీమిలి ప్రజలు ట్రస్ట్ చేయలేదు? అంటే మీ పర్సనల్ గా. నా గురించి కాదు, ఓవరాల్ స్టేట్ చూసి 175 రూపాయలు చూసి సార్, బయట స్టాండ్లు ఖాళీ అయ్యాయి ఫ్లెక్సీలు. ఎప్పుడు సార్ మారుస్తున్నారు? మళ్ళీ ఏ పార్టీకి సంబంధించి వస్తుంది కొత్త ఫ్లెక్సీలు ఎప్పుడు సార్? అంటే ఎన్ని రోజుల్లో మినిమం? అంటే అందరూ అంటే బోసిపోతుంది అని చెప్పి చెప్తున్నారు సార్ జనరల్గా. సార్ కాదు సార్, అంటే జనరలైజ్గా ఈ సస్పెన్స్ అనేది బయట చెప్పుకుంటున్నారు. సబ్జెక్ట్ అయితే మీకు బాగా అలా కాదు సార్. అంటే మీరు సార్ ప్రత్యక్ష రాజకీయాలు మీరు దూరం అయ్యి ఎన్ని టైం లైన్ పెట్టుకుని మీ వారసులను తీసుకొస్తున్నారని సమాచారం.
ఒకసారి మీ అందరూ పిలవడం కారణం ఏంటంటే మీరు ఊహా జరుగుతున్నటువంటి కథలు అలవుతుంది డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. ఈరోజు నిజమైంది కదా సార్? ఏదున్నా కూడా ఏదున్నా కూడా మీరు నేనే చెప్తాను. తప్పనిసరిగా బ్రేకులు ఫెయిల్ అయ్యి విద్యార్థుల ఆటోకు ప్రమాదం. వాహనదారులు స్పందించడంతో తప్పిన ప్రమాదం. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ బైపాస్ రోడ్లో ఓ ప్రైవేట్ స్కూల్ నుండి విద్యార్థులను ఇంటికి తీసుకువెళ్తున్న క్రమంలో బ్రేకులు ఫెయిల్ అయ్యి రోడ్డు కిందకు వెళ్లి 2 స్తంభాల మధ్య ఇరుక్కున్న ఆటో పెద్దగా అరవడంతో గమనించి వాహనంలో ఇరుక్కుపోయిన విద్యార్థులను రక్షించిన వాహనదారులు. ప్రమాదంలో విద్యార్థులకు ఎవరికి ఏమీ కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్న తల్లిదండ్రులు. చూసుకోలే విష్ణు బాబా నీ ఆటో అయితే ఆటో అయితే ఫార్మాసిటీ కోసం భూములు ఇవ్వమని చెప్పిన రైతులకు బేడీలు. గుండె నొప్పి వచ్చిందని చెప్పిన కొడంగల్ గర్చల రైతులకు బేడీలు వేసిన పోలీసులు అరెస్ట్ చేసి సంగారెడ్డి జైల్లో ఉంచిన కొడంగల్ రైతు ఈర్షా నాయక్కు గుండెపోటు. ఎవరికీ తెలియకుండా ఆసుపత్రికి తరలించిన జైలాధికారులు. ఈ విషయం బయటకు రాకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్న ప్రభుత్వం. వచ్చిన తర్వాత రాజనా రిక్వెస్ట్ వెనకకి రా ప్రేమ రాజనా గుండె స్కాన్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అయిన డాక్టర్ నారెడ్డి తులసిరెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చి నేటికి 6 నెలలు పూర్తి అవుతుంది. అయితే రాష్ట్రంలో పరిస్థితులను సునిశ్చితంగా పరిశీలిస్తే ప్రజలకు ఎటువంటి సంక్షేమం జరగలేదు. రాష్ట్రంలో సూపర్ 6 హామీలు, సూపర్ ఫ్లాప్, నిరుద్యోగ వృత్తి హామీ అమలు కాలేదు. తల్లికి వందనం ఇంతవరకు అమలు కాలేదు. అన్నదాత సుఖీబావ హామీ అన్నదాత దుకేబావగా తయారైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఊసేలేదు. ఆడబిడ్డ నిధి అడ్రస్సే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ హామీ అమలు కావడం లేదు. మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా మద్యం పాలసీ తయారైందని అన్నారు. ప్రత్యేకించి యువతకు సంబంధించి 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. 20,000 ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయలేదు. 3,000 రూపాయలు కాదు కదా, 3 రూపాయలు కూడా ఇవ్వలేదు నిరుద్యోగులు. ఆ విధంగా యువతను నమ్మించి మోసగించింది చంద్రబాబు ప్రభుత్వం. రెండవది తల్లికి వందనం. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి వచ్చేసి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. 15 రూపాయలు ఇంతవరకు ఇవ్వలేదు. ఇది ఎలా ఉందంటే తల్లికి వందనం నిల్, తండ్రికి ఇంధనం పుల్ అనే విధంగా పరిపాలన సాగుతా ఉంది. ఇక అన్నదాత సుఖీభవ, ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ఖరీఫ్ సీజన్ దాటిపోయింది, రబీ సీజన్ కూడా ఆల్మోస్ట్ దాటిపోయే పరిస్థితికి వచ్చింది. ఇంతవరకు 20 రూపాయలు ఇవ్వలేదు.
అన్నదాత సుఖీభవ పథకం అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. ఇక మహిళలకు సంబంధించి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణం దాని ఊసే లేదు. 19-59 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు నెలకు 1500 రూపాయలు ఆర్థిక సాయం చెప్పారు. ఆడబిడ్డ నిధి కింద అడ్రస్ లేదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఆ ఊసే లేదు. బట్ సూపర్ 6 హామీలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. ఇక మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు 40 బెల్ట్ షాపులుగా తయారైంది. ఇది ఎలా ఉందంటే చంద్రబాబు నాయుడు గారేమో ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేస్తామని చెప్తున్నాడు. కానీ ఇక్కడ జరుగుతూ ఉండేది ఇంటికో పారిశ్రామికవేత్త కాదు, ఇంటికొక తాగుబోతు తయారు చేస్తున్నారు. ఉచిత ఇసుక విధానం ఉత్తుత్తి ఇసుక విధానంగా తయారైంది. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఆడోళ్లకు రక్షణ లేదు, మగోళ్లకు రక్షణ లేదు, ఆఖరికి హిజ్రాలకు రక్షణ లేదు. తర్వాత బాధుడే బాధుడు, దంచుడే దంచుడు, వీర బాధుడు. ఈ 6 నెలల్లోనే ఒక్క విద్యుత్ ఛార్జీలు సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం వచ్చేసి విద్యుత్ వినియోగదారుల మీద మోపడం జరిగింది. కాబట్టి వీర బాధుడు. ఇంకా విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఒకప్పుడు టీచర్లు అంటే పిల్లలు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు పిల్లలను చూసి టీచర్లు భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. మన రాయచోటి సంఘటన దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. 9వ తరగతి విద్యార్థులు క్లాస్ రూమ్లో టీచర్ను కొట్టారు, పిడిగుద్దులు గుద్దారు, పర్యవసానంగా ఆయన చనిపోయాడు. కాబట్టి విద్యా వ్యవస్థ అస్తవ్యస్తం అయిపోయింది. ఒకవైపు టీడీపీ కూటమి మధ్య జగన్ పార్టీ మధ్య లాలూచి కృషి జరుగుతూ ఉంది. రోజు జగన్ అవినీతి గురించి పుంకాలుగా చెప్పడమే, కానీ తీరా అవకాశం వస్తే మాత్రం ఏం యాక్షన్ ఉండదు. ఆదాని కంపెనీ వాళ్ళు 1750 కోట్లు లంచం ఇచ్చారని చెప్పేసి అమెరికాకు చెందినటువంటి ప్రభుత్వ సంస్థలు అక్కడ ఛార్జ్షీట్ వేస్తే దాని గురించి ఇక్కడ ఏం యాక్షన్ ఉండదు. కానీ ఊరికి మాత్రం పేపర్ల నిండా అవినీతి 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 చెప్తా ఉంటారు. కాబట్టి ఇద్దరి మధ్య లాలూచి కృషి జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఇప్పుడైనా ప్రజలు ఆలోచించాలి. ఒక్క కాంగ్రెస్తోనే ఇందిరమ్మ రాజ్యం సాధ్యం. ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే, ఇంటింటా సౌభాగ్యం వెళ్ళి విరియాలంటే, ఈ రాష్ట్రం బాగుపడాలంటే అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించవలసిందిగా రాష్ట్ర ప్రజానికానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది. మోహన్ బాబు వారి కుమారుడు వ్యక్తిగత పంచాయతీతో జర్నలిస్టులపై దాడి చేయడం సరికాదు. జర్నలిస్టులు ప్రజాపాలన ప్రభుత్వం అండగా ఉంటుంది. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రిపోర్టులు రంజిత్ ఆరోగ్య పరిస్థితిపై జిల్లా కలెక్టర్ వైద్య శాఖ అధికారులకు చెప్పడం జరిగింది. దాడి సంఘటనపై విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మోహన్ బాబు వారి కొడుకుకు సంబంధించిన వ్యక్తిగత పంచాయతీ చేసుకోవడంలో వారికి పరిశీలించుకుంటారు, కానీ జర్నలిస్టులపై దాడి అనేటువంటి మంచిది కాదు. ప్రభుత్వం స్పందిస్తుంది. ఎక్కడైనా జర్నలిస్టులకు ఇబ్బంది కలిగితే తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం వారికి అండగా ఉంటుంది. ఆందోళన చెందాల్సిన లేదు. చికిత్సకు సంబంధించి జిల్లా కలెక్టర్ గారిని, అదేవిధంగా వైద్య శాఖకు సంబంధించిన అధికారులకు చెప్పడం జరిగింది. ఆ రిపోర్టర్కు సంబంధించిన ఆరోగ్యం ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా దానికి సంఘటనకు సంబంధించి విచారణ చేసి సంబంధిత వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో చంద్రబాబు నాయుడుని నిలదీస్తే ఎవర్రా మా చంద్రబాబు నాయుడిని నిలదీసేదని ఉద్యమకారుల మీదకు తుపాకీ పట్టుకొని పోయిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి. తెలంగాణ ఉద్యమంలో ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలంటే చేయకుండా పారిపోయిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి అని అంటున్న హరీష్ రావు. ఇవాళ సూసైడ్ నోట్స్ కూడా ఇక్కడ నేను తెచ్చాను. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని, తెలుగుదేశం ఎమ్మెల్యేలు రాజీనామా చేయలేదని ఎంతో మంది పిల్లలు పాపం చనిపోయింది. ఈ రేవంత్ రెడ్డి ఆ రోజు తెలుగుదేశం ఎమ్మెల్యేగా ఉండి రాజీనామా చేయమంటే చేయకుండా పారిపోయినటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమం కోసం ఆ రోజు చంద్రబాబు నాయుడును నిలదీస్తుంటే ఎవడ్రా మా చంద్రబాబు నాయుడు నిలదీసేది అని తుపాకీ పట్టుకొని బయలుదేరిన రైఫిల్ రెడ్డి రేవంత్ రెడ్డి.
మాట మార్చిన చంద్రబాబు నాయుడును తెలంగాణ ప్రజలు ఎక్కడికక్కడ నిలదీసిండ్రు. నిరసిస్తే ఎవర్రా అడ్డుకునేదని తుపాకీ పట్టుకొని బయలుదేరింది ఈ రైఫిల్ రెడ్డి కాదా? ములుగు జిల్లా మండలంలో కబడ్డీ పోటీలలో పాల్గొని సీఎం కప్ మండల స్థాయి పోటీలను ప్రారంభించిన మంత్రి సీతక్క. యువతులతో కబడ్డీ ఆడిన మంత్రి సీతక్క. ఇటీవల శ్రీకాకుళం ప్రభుత్వ మెడికల్ కాలేజీకి శ్రీ కోళ్ల పాపరావు దేహాన్ని స్వీకరించిన సందర్భంగా భావి వైద్యులందరూ మరియు ఫ్యాకల్టీ ప్రొఫెసర్ ప్రిన్సిపల్ శ్రీ వెంకటచలం ఆధ్వర్యంలో ఎంతో భక్తి శ్రద్ధలతో వినమ్రంగా నివాళులు అర్పిస్తున్న అద్భుత దృశ్యములను ఈ వీడియోలో తిలకించండి. అపోహలను తొలగించుకోండి. మీ సీతమ్మ లక్ష్మి చైర్పర్సన్. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం టీటీడీ సీనియర్ నేత టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిపై టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం ఫైర్. 40 ఏళ్లుగా రాజకీయంలో ఉన్న యనమల ఏనాడైనా బీసీల గురించి మాట్లాడారా? బీసీల సమస్యలపై పోరాడారా? కాకినాడ సేజులో బీసీ రైతులకు అన్యాయం జరుగుతుంటే ముఖ్యమంత్రితో కూర్చొని మాట్లాడొచ్చు కదా. యనమల కులాల పేర్లు పెట్టి బహిరంగ లేఖ రాయడం ఎంతవరకు సబబు? యనమల తనకు పదవి రాలేదని ఇలా రేఖ రాశారని భావిస్తున్నాను. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అత్యధిక సంఖ్యలో కాపులు, శెట్టి బలిజలు ఉన్నారు. ఈ వర్గాలకు మంత్రి పదవి కోరుకోవడం సమంజసం. ఇప్పటి వరకు శెట్టి బలిజీలకు సరైన పదవి రాకపోవడానికి యనమాలే కారణమని భావించాల్సి ఉంది. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి ఇప్పుడు అధికారంలో ఉండి ఇలా బహిరంగ లేఖ రాయడం ఏమాత్రం సరికాదు. టీడీపీలో యనమాల క్రమశిక్షణ గీత దాటారా లేదా అన్నది మా అధినేత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మా యువనేత లోకేష్ బాబు చూసుకుంటారు. బీసీలకు ఏ న్యాయం జరుగుతుందో, ఏ వ్యక్తుల ద్వారా జరిగిందో వివరంగా యనమాల సమాధానం చెప్పాలి. ఏ వ్యక్తులు అన్యాయం చేస్తే ఆ వ్యక్తుల పేర్లు చెప్పాలి కానీ ఆ పేర్లు చివర ఆ కులాలను చేర్చి వారి మనోభావాలను దెబ్బతీయకూడదు. వ్యక్తి చేస్తే ఆ కులానికి ఏమి సంబంధం? సమాధానం చెప్పాలి. వారి కోసం పోరాటానికి మీరు సిద్ధంగా ఉన్నారని అని ప్రశ్నించిన టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సీనియర్ నాయకులు రెడ్డి సుబ్రహ్మణ్యం. రామకృష్ణుడు గారు చెయ్యని పదవి లేదు. ఆయన ఈ 42 సంవత్సరాలలో, అంటే నేను 43 సంవత్సరాలు 44 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను వచ్చిన తర్వాతే రామకృష్ణుడు గారు రాజకీయాల్లోకి వచ్చారు. ఎందుకంటే నేను 1981లోనే సర్పంచ్ని, 1983లో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రామకృష్ణుడు గారు వచ్చారు. ఈ 42 ఏళ్ళు పరిశీలించాను. ఏనాడైనా యనమల రామకృష్ణుడు గారు బీసీలు ఉద్యమాల్లో పాల్గొన్నారా? బీసీ ఉద్యమాలు చేపట్టారా? లేకపోతే బీసీల గురించి మాట్లాడినటువంటి సంఘటనలు నాకు కూడా ఎక్కడా కనపడలేదు. ఈవేళ కొత్తగా కాకినాడ సెస్లో మరి బీసీలకు అన్యాయం జరిగిందని చెబుతున్నటువంటి రామకృష్ణుడి గారు నేను సూటిగా ఒకటే అడుగుతున్నాను. ఆవేళ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ సెస్ శ్రీకారం చుట్టారు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు రామకృష్ణుడు గారు. అప్పుడు ఎందుకు నోరు మెదపలేదు రామకృష్ణుడు గారు అని నేను అడుగుతున్నాను. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత కేబినెట్ లో మరి ఆమోదించారు. ఆ కేబినెట్ లో ఆమోదించినప్పుడు ఈయన ఎందుకు వ్యతిరేకించలేదని నేను అడుగుతున్నాను. కాబట్టి దయచేసి ఇటువంటి లేఖలు రాయటం అధికారంలో ఉండి కరెక్ట్ కాదు. ఒకవేళ లేఖలు రాసిన ఆ కులాలని చివర తగిలించి రాయటం కరెక్ట్ కాదు. నేను ఒకటే అడుగుతున్నా, నిస్సందేహంగా ఉన్నట్లు మాట్లాడే వ్యక్తిత్వం నాది. నేను ఏ కులానికి వ్యతిరేకం కాదు.
నేను ఇప్పుడే మాట్లాడాను. ఈ తూర్పుగోదావరి జిల్లాకు వచ్చేసరికి సామాజిక వర్గాలు చూస్తే ఒకటి అగ్ర కులాల్లో కాపు సామాజిక వర్గం, వారి మంత్రి పదవి కోరుకోవడంలో తప్పులేదు. ఎప్పుడు ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా వారికి మంత్రి ఇస్తూ ఉంటుంది. ఇక బీసీల్లో పెద్దన్న పాత్ర పోషించి సామాజికంగా అధిక సంఖ్యలో ఉన్నది చెట్టుబలిజలు. ఈ చెట్టుబలిజలకి ఈనాటి వరకు కూడా మంత్రి రాకపోవడానికి కారణం ఎవరు? ఒక్కసాటి అంటే యాదవులకి మేము వ్యతిరేకం కాదు, ఏ కులానికి వ్యతిరేకం కాదు, అది ఇంకొక చోట వారు పొందవచ్చు. ఈ జిల్లాకు వచ్చేసరికి చెట్టుబలిజ సామాజిక వర్గాన్ని కానీ మిగతా సామాజిక వర్గాలు వెనుకబడే కులాలను కానీ అనగద్రొక్కే ప్రక్రియ వారే చేశారని ఒక వాదన కూడా ఉంది సమాజంలో. అందుకే రామకృష్ణుడు గారు మరి ఏదైనా మరి కలత చెంది మంత్రి పదవి లేదని ఈ రకంగా మాట్లాడుతున్నారేమో మాకు తెలియదు. కానీ ఈయన బీసీల గురించి నిజంగా ఉద్యమం చేపట్టగలిగితే ఏం అన్యాయం జరిగింది, ఎలా అన్యాయం జరిగింది, ఎవరి వల్ల అన్యాయం జరిగింది మీరు చెప్పడానికి ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయండి. ప్రత్యక్షంగా ఉద్యమం చేపడదాం. మీరు ముందుంటారా అని నేను అడుగుతూ ఉన్నా మీ ద్వారా. అడగాలి. ఆయనకి గవర్నర్ రాలేదనో మంత్రి లేదనో ఏదైనా ఆలోచనతో ఈ విధంగా మాట్లాడుతున్నారా లేదా అనేది నన్ను అడిగితే నేను చెప్పలేను. ఇది యనుమల గారిని అడిగితే బాగుంటుంది. పార్టీ అధ్యక్షులు చూసుకుంటారు. మాకు పార్టీ క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఇది కూడా మీరు అడిగారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి వారు లైన్ దాటించి చేశారా లేకపోతే ఏ రకంగా చేశారా అనేది మాకు ఒక పాలిట్ బ్యూరో ఉంది. పాలిట్ బ్యూరోలో చర్చిస్తాం. పార్టీ అధ్యక్షులు నిర్ణయం తీసుకుంటారు. ఇది నాకు సంబంధించినటువంటి విషయం కాదు. బీసీల మధ్య జోగులాంబ గద్వాల జిల్లా గురువారం అర్ధరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మికంగా తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డీజీ శ్రీనివాసరావు. మిమ్మల్ని అందరూ ఒక చోట తీసుకెళ్ళి ఎవరైనా ఆఫీసర్ ఇచ్చి వెహికల్ ట్రైనింగ్ ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు చేస్తండి చెప్తారు. వాళ్ళు చిన్నపిల్లలు చేయట్లేదని అర్థం. ఇసుక ట్రాక్టర్లు ఇసుకుపోతున్నాయి, మట్టి ట్రాక్టర్లు మట్టికి పోతున్నాయి. రైల్వే స్టేషన్ పిల్లలు కొట్టేయడం కానీ ఇవి జరిగినాయి. మన బైక్ టెస్ట్ కూడా ఈ ఏరియాలో చెప్తారా మీకు ఏం చెప్తారు? అది అక్కడ నుంచి రైల్వే స్టేషన్ నుంచి వచ్చేటప్పుడు ఎవరైనా సబ్సిడీస్గా కనబడితే వాళ్ళ ఎవరైనా కనపడ్డారు? అవును సార్, ఫోటోస్ తీసుకుంటారు, ఐడి కార్డ్స్, ఐడి కార్డ్స్ వాళ్ళ ఫేస్ అన్నీ తీసుకుంటారు. ఎంతమంది చూసారు? ఒక 4-5 మంది. ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు? ట్రాక్ నెంబర్ వెళ్తే మా హౌసెస్ ఇటు సైడ్ ఉన్నాయి సార్. మరి ఆ డేటా మీరు ఎవరికి ఇస్తారు? కలెక్ట్ చేసి సార్. ఎట్లా ఇస్తారు? ఆ పేపర్ మీద రాసి నోట్స్ ఇస్తే మీరు మీ సెంట్రీ డ్యూటీలు మీ CCTNS చేసుకోవడానికి కాదు కదా. ఇంకెక్కడున్నా ఎవరినైనా అనుమానిస్తుందని చెప్పించారు మీ దగ్గర ఈరోజు ఎంతమందిని చెక్ చేశారు? ఎంత అవుతుంది? 259. ఇప్పటివరకు ఎవరిని చెక్ చేయకపోతే ఎట్లా? సస్పెక్ట్ అవసరం లేదు. నువ్వు ఒకరిని చెక్ చేస్తా ఉంటే ఇంకోటి భయం వేస్తుంది. నీకు సస్పెక్ట్ అంటే నీకు ఏమైనా తెలుస్తుంది వీడు దొంగ అంటే ఎట్లా ఉంటాడని. తిరుమల తిరుపతిలో కుండపోత వర్షం కురుస్తుంది. కొండ చర్యలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అప్రమత్తమైన టీటీడీ అధికారులు పాప వినాశనం శ్రీవారి పాదాలకు వెళ్లే మార్గాలను తాత్కాలికంగా మూసివేశారు. భారీ వరదతో మాల్వాడి గుండం పొంగి పొర్లుతుండటంతో కపిలతీర్థం పుష్కరిణికి వెళ్లకుండా భక్తులను నిలిపివేశారు.
పైకి పోయావా? అంతే మీ బతుకు అంతే ఇంకా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.